మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాసంలో కాసేపట్లో కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఫడ్నవీస్, అజిత్ పవార్ హాజరు కానున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మంత్రి పదవులపైన నిర్ణయం తీసుకునే వీలున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం నిర్మలా, రూపానీ ముంబై రానున్నారు. రేపు 10 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సెంట్రల్ హాల్లో బీజేఎల్పీ భేటీ అయి సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. మహారాష్ట్రలో ఎన్నికలకి ముందు, ఎన్నికల తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత ఏ పార్టీ గెలుస్తుంది, ఏ కూటమి గెలుస్తుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే ఫలితాల తర్వాత క్లియర్ అయింది. ఫలితాల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న మొదలైంది. అది ఇప్పటికీ కూడా పులి స్టాప్ పడనటువంటి పరిస్థితి. ఏ రోజుకి ఆ రోజే, ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు సీఎం అనేది ప్రకటిస్తారని చెప్పి వెయిట్ చూస్తున్నాం. అయితే ఈ రోజుకైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. మనం కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు క్లారిటీ వస్తుంది, రేపు క్లారిటీ వస్తుంది. ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం, ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు అనేది. సో ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో మహారాష్ట్రలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక పక్షం రోజులు కావస్తుంది. సో ఇప్పటికీ 15 రోజుల నుంచి చాలా సందిగ్ధం నడుస్తుంది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు, ఏక్నాథ్ షిండేనా లేదంటే దేవేంద్ర ఫడ్నవీస్నా, లేదంటే ఇద్దరి మధ్యలో ఎవరు కాబోతున్నారు, ఇంకెవరైనా కొత్త వ్యక్తి వస్తారా అన్నది మాత్రం ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయింది, ఎన్నికల కౌంటింగ్ కూడా అయిపోయి. బట్ ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావడం జరిగింది. 5వ తారీఖు నాడు ఎల్లుండి ఆజాద్ మైదానంలో వీళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కాబోతున్నారు అనేది మాత్రం అఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. మహాయుతి కూటమి కూడా దీనికి ఓకే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు అనేది మాత్రం రేపు తేలేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు బీజేఎల్పీ మీటింగ్ తర్వాత అసెంబ్లీ సెంట్రల్ హాల్లో బీజేఎల్పీ మీటింగ్ జరగబోతోంది. సో దాంట్లో ఎవరు ముఖ్యమంత్రిగా అవ్వబోతున్నారు అన్నటువంటి అంశం తెలబోతోంది. సో ఈ రోజు నిర్మలా సీతారామన్, అట్లాగే రూపానీ, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి సో రూపానీ ఇద్దరు కూడా ఈరోజు మహారాష్ట్రకు రాబోతున్నారు. బాంబేకి వచ్చి ఈరోజు కార్యకర్తలతో, అక్కడున్నటువంటి నాయకులతో, అట్ ది సేమ్ టైం ఇటు ఫడ్నవీస్తో కానీ, అటు ఏక్నాథ్ షిండేతో కానీ, తో పాటు అజిత్ పవార్తో, వీళ్ళ ముగ్గురితో కూడా భేటీలు నిర్వహించి వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమేమి డిమాండ్ చేస్తున్నారన్న ఇవన్నీ కూడా ప్రధానంగా ఒక చర్చలు మాత్రం జరగబోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో మంత్రి పదవుల పైన కూడా ఈ రోజు నిర్మలా సీతారామన్, రూపానీ మధ్యలో కొన్ని చర్చలు జరగబోతున్నాయి. గతంలో కూడా అమిత్ షాతో భేటీ జరిగినటువంటి క్రమంలో కూడా కొన్ని చర్చలు జరిగాయి. బట్ అందులో ఏక్నాథ్ షిండే పెద్దగా సాటిస్ఫైడ్ అవ్వలేదు అన్నది మాత్రం ప్రధానంగా వినిపించింది. ఆ తర్వాతనే ఆయన సతారా వెళ్ళిపోయారు, బాంబే వదిలేసి. సో అక్కడి నుంచి కూడా కొన్ని మంత్రాలు జరిపారు. అక్కడి నుంచి తన పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. సో ఆయన ముఖ్యమంత్రి పీఠం కావాలంటూ డిమాండ్ చేస్తారన్నట్టు మాత్రం వినిపించాయి. సో ఏదేమైనా కానీ రేపు 10 గంటలకు మహారాష్ట్ర సెంట్రల్ అసెంబ్లీలో బీజేఎల్పీ సమావేశం కాబోతోంది. దీంట్లో కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతారు అన్నది మాత్రం ఈ ఒక్కరోజు వెయిట్ చేయాలి. సో ఈ రోజు చర్చల తర్వాత రేపు బీజేఎల్పీ మీటింగ్ లో తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం ఎల్లుండి 5వ తారీఖు నాడు రేపు నిర్ణయించేటువంటి ముఖ్యమంత్రి ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మంత్రి పదవుల గురించి కూడా, ఎందుకంటే కీలక శాఖలకు సంబంధించి కూడా మనకి సీఎం, డిప్యూటీ సీఎం పదవి గురించి ఇంత ఆసక్తికర చర్చ నడిచినప్పుడు మెయిన్ శాఖలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది రేపు మీటింగ్ లో. అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పోర్ట్ఫోలియోస్ కూడా ఎవరెవరికి ఏం పోర్ట్ఫోలియోస్ చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరు ఉంటే, ఇటు ఏక్నాథ్ షిండే ఉంటే, అటు అజిత్ పవార్ ఇద్దరు ఉంటే కనుక ఈ ఉప ముఖ్యమంత్రులకి పోర్ట్ఫోలియోలు ఏంటి, ఆర్థిక శాఖ ఎవరి దగ్గర ఉండబోతోంది, హోంశాఖ ఎవరి దగ్గర ఉండబోతోంది, పర్యాటక రంగం ఎవరి దగ్గర ఉండబోతోంది, ఇట్లాంటి కొన్ని బలమైనటువంటి శాఖలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ చాలా కీలకమైనటువంటి శాఖలు. సో ఈ శాఖలు ఎవరికి ఉండాలి, వాటిపైన ఎవరి రిక్వైర్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా కొంత ఇంకా పీఠముడి వీడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు అన్నది మాత్రం ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మహారాష్ట్రకు. ఆ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేస్తే ఎట్లా ఉంటుంది రాజకీయ పరిణామాలు అన్నది చూడాలి. బట్ దేవేంద్ర ఫడ్నవీస్ అంటే చాలా చాలా అంశాలు ఇందులో పొలిటికల్ మనం కారిడార్స్ లో డిస్కస్ చేయొచ్చు. ఆశ
అంటే ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేసి దేవేంద్ర ఫడ్నవీస్ ను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారేమో అన్నటువంటి కొన్ని రాజకీయ వర్గాల నుంచి వచ్చినటువంటి విశ్లేషణలు ఒక కోణం, లేదంటే దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేసి ఇటు ఏక్నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండేకి ఉప ముఖ్యమంత్రిగా చేసి ఏక్నాథ్ షిండేని కేంద్రంలోకి తీసుకోవాలి అన్నటువంటి ప్రపోజల్ కూడా పెట్టారు అన్నది ఒక వర్షన్. లేదు, ఇటు ఆర్థిక శాఖ అజిత్ పవార్కి ఇవ్వాలి, అట్లా అయితేనే కొంతవరకు బాగుంటుంది, ఆర్థిక శాఖ అజిత్ పవార్ దగ్గర ఉంటే ఇటు హోంమంత్రిత్వ శాఖ ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ కాకుండా ఏక్నాథ్ షిండేకి ఇవ్వాల్సినటువంటి కొన్ని ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపించాయి. లేదు, ఏక్నాథ్ షిండే చాలా డిమాండ్స్ పెట్టారు, ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలన్నటువంటి డిమాండ్ పెట్టారు అమిత్ షా దగ్గర, అది వర్కౌట్ అవ్వలేదు, అందుకే ఆయన అలిగి బాంబే వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇదంతా కూడా కొన్ని కన్ఫ్యూజన్ వాతావరణాలని. సో ఇక్కడ కూడా ప్రతి అంచనాను కూడా ఇది మనం ఊహించాల్సిందే, ఇవన్నీ ఏదైనా జరగవచ్చు, బట్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు అన్నది మాత్రం తేలాల్సినటువంటి అవసరం ఎన్ని బయటకు వచ్చినప్పటికీ కూడా బయట వాళ్ళకి షిండే చెప్పేది ఒకటే, మేమందరం ఏకతాటిగా ఉన్నాము, మా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవు, మా మధ్య ఎటువంటి పరస్పర ఆరోపణలు చేసుకోవడం కానీ లేదంటే ఎటువంటి మాటలు అనుకోవడం కానీ లేదు, ఎవరు సీఎం అయినా సరే బీజేపీ అంటే ఎన్డీఏ పైన కేంద్రంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దాన్ని స్వాగతిస్తున్నామని బయటికి చెప్తున్నప్పటికీ ఇన్ని రోజులు లాగవడానికి మనం చూస్తున్నాం, ఎక్కడో ఒక చోట మిస్కమ్యూనికేషన్ అవుతుంది, ఎవరో ఒకరు పట్టుబడుతున్నారు అనేది. సో ఇప్పుడు రేపు అన్ని కూడా క్లియర్ అయ్యి 5వ తేదీన ఎట్లా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, చకచక ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా, లేదంటే మనకి ముందు ఒక ప్రపోజల్ వచ్చింది షేరింగ్ అనేది 2.5 years ఒకరు 2.5 years ఒకరు అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇట్లా చాలా ప్రశ్నలు చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. రేపైనా సరే ఒక క్లారిటీ వచ్చే అవకాశం, ఈరోజు నిర్మల కూడా వస్తున్నారు కాబట్టి ఒక క్లారిటీ ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే ఛాన్సెస్. ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పటికీ అమిత్ షాతో భేటీ కావడం జరిగింది. ఇటు ముగ్గురు కూడా మహాయుతి కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు బలమైన నాయకులు, ఏక్నాథ్ షిండే కానీ దేవేంద్ర ఫడ్నవీస్ కానీ అజిత్ పవార్ కానీ ఇప్పటికీ అమిత్ షాతో భేటీ అయ్యారు, అక్కడ చర్చలు జరిపారు, ఆ చర్చల తర్వాత సతరా వెళ్ళిపోయారు. సో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆ చైర్ని ఇద్దరు షేరింగ్ లో ఉండబోతోంది అన్నటువంటి అంశాలు కూడా ఇవన్నీ రాజకీయాలు వినిపించాయి. బట్ ఇక్కడ ఇంకొకటి, షిండే వర్గం నుంచి కూడా ఒక వాదన బలంగా వినిపించింది. షిండే వర్గంలో సంజయ్ సిర్సత్ ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి శివసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఉన్నాడో ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. ఏక్నాథ్ షిండేను ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా చేయడం నిజానికి ఇది అవమానించడమే అంటూ కూడా ఆయన ఒక కామెంట్ ని బయటికి చేయడం జరిగింది. సో ఒక పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు బయటికి ఇట్లాంటి కామెంట్ చేస్తే ఇది పార్టీ నుంచి వచ్చినటువంటి కామెంటా, లేదంటే నిజంగానే ఒక అసంతృప్తి దీంట్లో కొనసాగుతోందా అన్నది మాత్రం తేలాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా కానీ ఏక్నాథ్ షిండే మాత్రం ఇప్పటికే మనం ఇందాక మీరు అడిగినట్టు ఆశ, ఏక్నాథ్ షిండే ఇప్పటికే 2 సార్లు మీడియా ముందుకు రావడం జరిగింది, గెలిచిన రోజు కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. నేను విధేయుడిగా ఉంటాను, మోడీ ఏది చెప్తే అదే, కేంద్రం ఏది చెప్తే అదే మేము ఫాలో అవుతామంటూ చెప్పడం జరిగింది. బట్ ఈ జరుగుతున్నటువంటి చర్చలు, సో నాకు తెలిసి ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి అంచనా ప్రకారం ఒక పోర్ట్ఫోలియోస్ గురించి సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నాయన్నది మాత్రం బలంగా వినిపిస్తోంది. సో మహారాష్ట్ర ప్రజలు నెక్స్ట్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇప్పటికే మహారాష్ట్ర నుంచి కూడా ప్రజల్లో పెద్దగా ఏం వ్యతిరేకత కూడా కనిపించట్లేదు, షిండేనే ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్లు ర్యాలీలు కూడా ఏం చేయట్లేదు. ఈవెన్ షిండే వర్గం కూడా కొంత విధేయతగానే ఉంది, మోడీ ఏది చెప్తే అదే అన్నటువంటి ఒక విధానంతో ఒక గౌరవంగా మాత్రం కొనసాగుతున్నారని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో నెక్స్ట్ ఈ రోజు రూపాని అట్లాగే నిర్మలా సీతారామన్ వచ్చిన తర్వాత ఎట్లాంటి చర్చలు జరగబోతున్నాయి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, కేంద్రానికి నిర్మలా సీతారామన్ ఏం రాయబారం పంపిస్తారు. సో రేపు అసెంబ్లీ సెంట్రల్ హాల్లో జరిగేటువంటి బీజేఎల్పీ సమావేశంలో తీసుకునే నిర్ణయంతో ఎల్లుండి సాయంత్రం అక్కడ బాంబేలో ప్రమాణ స్వీకారం జరగబోతోంది ఆజాద్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో. ఆశ.